చిరంజీవి పార్టీ పెట్టాక ఇంకా ఎన్నికల కంటే వెళ్ళకముందే అదే పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నేతలు ఆయనకి వెన్నుపోటు పొడిచారనాలా, తిరుగుబాటు అనాలా, చిరంజీవి ప్రత్యర్థుల విషయంలో తిరుగుబాటు, చిరంజీవి అభిమానుల విషయంలో వెన్నుపోటు. ఇప్పుడు అలాంటి పరిస్థితే విజయ్కి కూడా రాబోతుందా? టీవీకి అధ్యక్షుడు విజయ్ తన భార్య విడాకులు కోరిన వ్యవహారం మీద పరోక్షంగా చేసిన వ్యాఖ్యల మీదన అదే పార్టీ నాయకురాలు రంజన నాచ్యార్ స్పందించారు. మహిళల గౌరవాన్ని కాపాడే భాష మీ పదాల్లో కనిపించకపోతే ఇక ఈ రాజకీయం ఎందుకు, మీ నిజస్వరూపం ఏంటంటూ ప్రశ్నించారు. మహిళా దినోత్సవంలో మీకు మీ భార్యకి మధ్య ఉన్న సమస్యను పరోక్షంగా ప్రోత్సహిస్తూ అది వర్త్ కాదన్నారు. వర్త్ కానిది మీ భార్య లేకపోతే మీ వైవాహిక జీవితం అని ప్రశ్నించారు. రాజకీయ నాయకుడు మాట్లాడే ప్రతి మాట ఒక కుటుంబంలో మాత్రమే కాక సమాజంలో ప్రతిధ్వనిస్తుందంటూ రంజన చెప్పుకొచ్చారు. భార్యను ఇంట్లోకి అనుమతించకుండా ఒక్కో కుటుంబానికి 6 గ్యాస్ సిలిండర్ ఇస్తానని చెప్పడం విడ్డూరంగా లేదా అని ప్రశ్నించారు. ఓ నటిని వెంట పెట్టుకుని బహిరంగ ప్రాంతానికి వస్తే పెళ్ళైన తర్వాత మనము ఇలాగే జీవిద్దామనే ఆలోచన యువతలో నాటుకోదా అని ప్రశ్నించారు. పుట్టే ప్రతి బిడ్డకు మేనమావగా సారిస్తానని చెప్పడం మంచి ఉద్దేశమే, అదే సమయంలో సొంత బిడ్డకు తండ్రిగా ఉండటం కూడా ముఖ్యమేనన్నారు. రాష్ట్ర యువతకు ఆదర్శంగా ఉండాలని సూచించారు. దీంతో విజయ్కి రివర్స్ అటాక్ బిగినైంది.